రైట్, థ్యాంక్ యూ అశోక్. జీవితం అంటే లెక్కలు. లెక్కలు లేని జీవితాన్ని ఊహించుకోవటం కష్టం. మనిషి పుట్టుక లెక్కలతోనే మొదలవుతుంది, ముగింపు కూడా ఆ గణితంతోనే ముడిపడి ఉంటుంది. అయినా లెక్కలంటే చాలా మంది భయపడుతూ ఉంటారు, కొంతమంది మాత్రం అవలేలగా చేసేస్తూ ఉంటారు. దీనంతటికీ కారణం సరైన అవగాహన లేకపోవటమే. గణితంపై పట్టు సాధించేందుకు నిర్వహించిన గణిత అవధానం కార్యక్రమం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఒక్కసారి లెక్కలు లేని ప్రపంచాన్ని ఊహించండి, అసాధ్యం కదూ. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు మొత్తం లెక్కలతోనే కుస్తీ. మనకు తెలియకుండానే ఎన్నో లెక్కలు చేసుకుంటూ పోతాం. అవన్నీ చిన్న చిన్న లెక్కలే. అయితే పెద్ద పెద్ద ఫార్ములాలను కూడా అవలీలగా చేసేస్తారు కొందరు. కారణం లెక్కలేమి బ్రహ్మ పదార్థం కాకపోవటమే. ఇందులో మెళకువలు తెలిస్తే అందరూ లెక్కల్లో మాస్టార్లుగా మారవచ్చు. ఇదే విషయాన్ని రుజువు చేసి చూపించారు డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ విజన్ అకాడమీ సెంటర్ నిర్వాహకులు. బిర్లా ఆడిటోరియంలో జరిగిన గణితావధానం కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. లెక్కలు మాకో లెక్క, మేము లీలావతి చెల్లెళ్ళం అనే ఒక క్యాప్షన్ తో పిల్లలకి గణితం మీద ఉండేటటువంటి భయాన్ని తొలగించి ఆసక్తి ద్వారా లెక్కల మీద ఒక ఆసక్తి పెరగడానికి ఈ వారం రోజులు మేము ట్రైనింగ్ ఇచ్చాం. నల్గొండ జిల్లాలో 4 పాఠశాలలకు చెందిన సంక్షేమ హాస్టళ్ల బాలికలు ఈ కార్యక్రమంలో పాల్గొని గణితంలో మెళకువలు తెలుసుకున్నారు. ట్రైబల్ వెల్ఫేర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, కస్తూరిబా గాంధీ విద్యాలయాలకు చెందిన వీరు గణితావధానం గురించి తెలుసుకున్న తర్వాత ఎన్నో లెక్కల్ని సునాయాసంగా చెప్పగలిగారు. లెక్కలపై తమకు ఉన్న అనుమానాలు ఈ ప్రోగ్రాంతో పూర్తిగా తొలగిపోయాయని వారు చెబుతున్నారు. పంచమ మూలం అనేది నేర్చుకున్నాను మేడం. ఎలా చేయాలంటే 1/5 నుండి 10/5 వరకు మనం పర్ఫెక్ట్ గా నేర్చుకుని ఆ సంఖ్యను ఇస్తే దాని చివరి మొదటి స్థానం నుంచి 5వ సంఖ్యకి గీత కొట్టేయాలి. తర్వాత ఆ మొదటి స్థానంలో ఉన్న అంకెను గుర్తుపెట్టుకుని ఇటు ఎన్ని స్థానాలు ఉన్నాయో వాటిని దేని మధ్య ఉందో, సపోజ్ గా 6/5 మరియు 7/5 మధ్య ఉంటే 6/5 చిన్నది కాబట్టి 6/5 తీసుకోవాలి మేడం. ఇలా నేర్చుకున్నాను మేడం. ఇలా ఇంత సులభంగా నేర్పించినందుకు మా చంద్ర సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను మేడం. అసలు గణితావధానం అంటే ఏమిటి? చాలా మందికి అష్టావధానం తెలుసు. అయితే గణితంపై సమగ్రంగా పట్టు సాధించేందుకు సంబంధించినదే గణితావధానం. ఇందులోనూ 8 విభాగాలున్నాయి. వ్యస్తాంకం, దత్తాంక వర్గం, భుజపురణం, సమస్యాచదరం, పంచమ మూలం, మనస్సంకలనం, వారగణనం, దత్తభిన్నాంకం. ఈ 8 విభాగాలు అష్ట పద్ధతుల్లో లెక్కలపై పట్టు సాధించేందుకు ఉపయోగపడుతున్నాయి. సైంటిఫిక్ పద్ధతుల్ని వీటిలో మిళితం చేశారు నిర్వాహకులు. ముఖ్యంగా దత్తాంక వర్గంలో స్క్వేర్లను తేలిగ్గా గణించటం నేర్పించగా, భుజపురణంలో పైథాగరస్ సిద్ధాంతాన్ని నిరూపించారు. మనం 9 ఎక్కం రావడానికి బట్టి బట్టన అవసరం లేదు. మనం వేళ్లతోటే 9 ఎక్కం నేర్చుకోవచ్చు. ఈ వేలు మేడం వీటిని 9 ఎక్కం ఎలా చేశారంటే 9 1 9, 9 9 2 18. ఎలానంటే ఇది 10లో స్థానం, ఈ 8 18, 9 2 18, 9 3 27, ఈ 7 ఈ 10లో స్థానం కదా 20, 9 3 27. గణితావధానంలో ఎక్కువగా ఆకట్టుకున్నది వారగణనం. ఇందులో ఎవరి పుట్టినరోజునైనా వారంతో సహా క్షణాల్లో తెలుసుకునే టెక్నిక్ నేర్పించారు. ఇక దత్త భిన్నాంకంలో ఎంత పెద్ద భిన్నాన్నైనా ఒక్క నిమిషంలోనే చెప్పగలిగేలా విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్ కలిగించారు. 3/3 మ్యాజిక్ స్క్వేర్ నేర్చుకున్నాను. అందులో మనము ఏదైనా 3తో గుణించడానికి వస్తే సంఖ్యను తీసుకోవాలి, అది x అనుకోవాలి. మనము ఆ 9 డబ్బాలు వేసుకోవాలి. దాంట్లో ఎటు కూడినా మనం చెప్పిన సంఖ్య వస్తే అది రైట్. అరుదైన ఈ అవకాశాన్ని విద్యార్థులు చక్కగా వినియోగించుకున్నారు. తమ స్కూళ్లలో చెబుతున్న లెక్కలకు వీటికి స్వల్ప తేడా ఉందని, గణితావధానంతో తేలిగ్గా చేయగలుగుతున్నామని వారంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని, తద్వారా పల్లెల్లోని విద్యార్థులు లెక్కలపై మరింత అవగాహన పెంచుకోవటానికి వీలవుతుందని నిర్వాహకులు సూచిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ముక్తేశ్వరరావు ప్రతిభను ప్రదర్శించిన బాలికలకు సర్టిఫికెట్లిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకు